బ్యాంక్ లో ఒక రాబరీ జరుగుతుందని తెలిసి మేమంతా కలిసి ఒక సీన్ క్రియేట్ చేశాం. ఆ మేనేజర్ ని కన్విన్స్ చేసి లోపలికి వెళ్లి అక్కడున్న క్లయింట్స్ అందరితో మేము మాట్లాడి అందరిలోనూ ప్యానిక్ క్రియేట్ చేశాం. అశోక్ అండ్ సెల్వా టీం బ్యాంక్ ని విజిట్ చేసి అక్కడున్న సెక్యూరిటీస్ ని మార్చి వాళ్ళకి బదులుగా పోలీసుల్ని మఫ్టీలు అక్కడ ఉంచాం. మేము జీరో డౌన్ చేశాం సార్. మాకందిన ఐబీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఎస్పురంలో 6 తీవ్రవాదులు ఉంటున్నట్టుగా మాకు సమాచారం అందింది. వీఆర్ సెట్టింగ్ అప్ 1 కార్ బాంబ్. కానీ అది ఏ కారు ఏమిటనేది మాకేమీ తెలియదు సార్. సో వీ హ్యావ్ టు బై ద టైం. 2 టెర్రరిస్టులు విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారని మాకు తెలిసింది. మన ఆఫీసర్స్ ని పంపి ఆ 2 టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేయించాం. పోలీస్ డాగ్ వెహికల్లో ఉన్న బాంబ్ ని కనిపెట్టింది సార్. సార్, బాంబున్న వెహికల్ ని రూబీ కనిపెట్టేసింది సార్. బ్లూ కలర్ కార్. మన కుబేరా ఒక ఇంట్లో టెర్రరిస్ట్ ఉంటున్నాడని కనిపెట్టాడు సార్. ఆ ఫోటోలో ఉన్న 2 ముంబై అటాక్స్ కి సంబంధించిన వాళ్ళని మాకు తెలిసింది సార్. స్నైపర్ సార్, స్నైపర్ సార్, స్నైపర్ సార్, ఇలా చూడండి. పైన బలేలు వేసుకున్నాడు ఒకతను. ఒక కన్ను తెలీదు, కన్ను తెలీదు. మైక్ సీటు, మైక్ సీటు. వెహికల్లో ఉన్న బాంబ్ ని యాక్టివేట్ చేయడం వల్ల వేరే దారి లేక వాడిని చంపాల్సి వచ్చింది. వెహికల్లో ఉన్న బాంబ్ ని డిఫ్యూజ్ చేయడం కోసం ఆఫీసర్ అయిన అశోక్ ని ఆ వెహికల్ వరకు వచ్చేలా చేశాం. మన స్నైపర్స్ తోటి మాక్ షూట్ చేయించి తను కింద పడి చనిపోయినట్టుగా నటించి తను ఆ వ్యాన్ నుండి తన బాంబ్ ని డిఫ్యూజ్ చేసేసాం. అయితే షూట్ చేసినప్పుడు అశోక్ ఒంట్లోంచి వచ్చిన రక్తం అది ఆర్టిఫిషియల్ బ్లడ్. కరెక్టే కదా? మీరు కనిపెట్టారు సార్. వాళ్ళు 3 మెథడ్స్ ని ఉపయోగించారు సార్. సిగ్నల్ యాక్టివేటర్, లిక్విడ్ డెటోనేషన్ అండ్ టైమర్. కానీ బాంబ్ ని మేము అనుకున్న సమయానికి డిఫ్యూజ్ చేయలేకపోయాం. సార్, చాలా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. సిగ్నల్ యాక్టివేటర్లో కనిపెట్టలేకపోతున్నాం. సార్, పాపం లోపల పంపించేశాం.